నువ్వు చెల్లించిన ప్రతి రూపాయిలో కూడా 20% నీ కమిషన్ ఉంది. ఈ లక్షల కోట్ల డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అభివృద్ధి లేదు, సాగునీటి ప్రాజెక్టులు కట్టలేరు, పూర్తి చేయలేరు, ఒక్క రోడ్డు వేయలేదు. పోలవరం అమరావతిని సంకనాకిచ్చారు, పోలవరాన్ని గోదావరిలో ముంచారు, విద్యుత్ ప్రాజెక్టులు కట్టలేరు. అవినాష్ రెడ్డి కంపెనీలు వేల కోట్లు విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్ల పేరు మీదట వేల కోట్ల దోపిడీ. తెచ్చిన 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లలో 10 లక్షల కోట్లు ఎటెళ్ళింది జగన్ రెడ్డి? పన్నుల డబ్బులు ఏమైనాయి జగన్ రెడ్డి? సెంటు పట్టా మీద 7,000 కోట్లు లూటీ చేశావే. ఇవాళ 7,000 కోట్ల లూటీలో సిబిఐ విచారణ జరిపితే ఎంతమంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తారు? ఎంతమంది మంత్రులు జైలుకి వెళ్తారు? ఎంతమందిని అధికార యంత్రాంగం జైలుకి వెళ్తుంది? ఎన్నిసార్లు నువ్వు జైలు మెట్లు ఎక్కాల్సి వస్తుంది? అరే కనీసం నాడు నేడని చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్లో కూడా వేల కోట్లు రంగుల్లో దోపిడీ, ప్రహరీ గోడల్లో దోపిడీ, మట్టి పనుల్లో దోపిడీ, ప్లాస్టింగ్ పనుల్లో దోపిడీ. నాడు నేడు పిల్లల భవనాల మీద కూడా నువ్వు లూటీ చేస్తూ ఉన్నావు. హాస్పిటల్స్ భవనాల మీద కూడా లూటీ చేస్తున్నావు. ఈ రంగులు వేయటానికి తీసినట్లోనే 3,000 కోట్లు దోపిడీ కార్యక్రమాలు ఉన్నాయి. జగన్ బొమ్మ ప్రచారానికి అడ్డగోలుగా కోర్టు కేసులు వేయటానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు. ఇన్ని లక్షల కోట్లు లూటీ చేసి దుబారా చేసిన జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా కరెక్ట్గా 10 రోజులు తిరగకుండానే ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో చిత్తుగా నిన్ను ఓడించాలని ఇవాళ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ ఆస్తులను తాకట్టు పెట్టాలని, ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టాలని, అన్నిటికి కూడా జీవోలు తీసుకొస్తున్నావు, రూల్స్ మారుస్తున్నావు. అడ్డగోలుగా కొంతమంది అధికారులు వెన్నెముక లేకుండా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ భూముల్ని లాక్కోవటం కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అడ్వకేట్స్ అన్ని కోర్టు భవనాల ముందు నెలల తరబడి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే, న్యాయవాదులే రోడ్డెక్కి పోరాటం చేస్తూ ఉంటే జగన్ రెడ్డి కనపట్ల, అధికారులు కనపట్ల, ప్రభుత్వానికి కనపట్ల. పౌరుల భూములు లాక్కోవటానికి కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలని నీ దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాపీలు ప్రజలకు ఇచ్చి నీ బిడ్డ అని ఇవాళ ప్రజలను నమ్మిస్తూ, నేను మీ బిడ్డనే అని చెప్పి ఓట్లు అడిగానని చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆస్తులను కూడా లాక్కోవటానికే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో యాక్ట్ తీసుకొచ్చాడు. దాన్ని అడ్డం పెట్టే ఇవాళ పాస్ పుస్తకాల మీద 9 బొమ్మలు జగన్ బొమ్మలు ఉన్నాయి. రైతు బొమ్మ 3 బొమ్మలు వేశాడు. జగన్ రెడ్డి బొమ్మలో 9 బొమ్మలు వేశాడు. ఈ బొమ్మ మీద, ఈ పాస్బుక్ మీద నా బొమ్మే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎవరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరో రాలేదు, ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి సుమోటోగా అవన్నీ కూడా నాకే చెందుతాయని ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని సర్వేరాళ్ళ మీద నీ బొమ్మ వేసుకుంటున్నావు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద, తాత ముత్తాతల ఆస్తుల మీద నీ బొమ్మ వేసుకుంటున్నావు. మొత్తం రేపు ఇవాళ ఏ విధంగా అయితే సచివాలయాన్ని తాకట్టు పెట్టావో, ఏ విధంగా అయితే ఇవాళ సచివాలయ ఆస్తులు కొట్టేశావో, ఇవాళ ఏ విధంగా అయితే బ్యాంకులకి తాకట్టు పెట్టి సచివాలయాన్ని అమ్మేశావో, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో హైకోర్టు తాకట్టు పెడతావు, శాసన భవనాలని తాకట్టు పెడతావు, ఐఏఎస్ ఐపీఎస్ భవనాలను తాకట్టు పెడతావు, సచివాలయ ఉద్యోగస్తుల భవనాలను తాకట్టు పెడతావు. మొన్న కూడా ఎకరం 4 కోట్లు పెట్టి పొలాలన్నీ కూడా అమ్మేయాలనే కార్యక్రమం చేస్తే న్యాయస్థానాలు అడ్డుపట్టడం వల్ల ఇవాళ ఇవన్నీ ఆగినాయి. కాదు, లేకపోతే వాటిని కూడా ఈ పాటికి అమ్మేసేవాడి. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా బాబాయిని చంపింది ఎవరు? జగన్.
చెల్లి సూటిగా అడుగుతూ ఉంది,